ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో మంగళవారం ఇద్దరికి సుమారు 7 లక్షలు విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఎంతవరకు 149 మందికి 1,99,00,000 వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని అన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇంకా నగరంలో సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న వారు 77 మంది ఉన్నారని, ఆ అందరికీ 2 నెలల్లోనే నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మరుకుర్తి రవి యాదవ్, మొక్కమాటి సత్యనారాయణ, అజ్జరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈరోజు ఇద్దరికి చెక్స్ ఇవ్వడం జరిగింది. ఒకరికి 4,50,000, ఇంకొకరికి 2,50,000, 2 చెక్స్ కలిపి సుమారు 7 లక్షలు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 147 మందికి 1,92,17,774 రూపాయలు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సహకారంతో 147 మందికి ఈరోజు రాజమండ్రిలో ఉన్న ప్రజానికాన్ని ఆదుకోవడం జరిగింది. ఈరోజు అదనంగా ఇద్దరు వారికి 7 లక్షలు 2 చెక్కులు కలిపి అంటే మొత్తంగా 149 మందికి 1,99,17,774 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరికైనా సరే ఈ రూపంలోనే సాయం చేయగలిగారా? ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినవి ఏదైతే ఉన్నాయో, ఆర్థికంగా సతమతం అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో, రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయంలోని సంప్రదించినట్లయితే వాళ్ళకి అర్జీలు పెడుతున్నాం. ఇంకా 77 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ 77 ఫైల్స్ ఒక పెండింగ్ విలువ 2,26,85,803 రూపాయలు. అంటే టోటల్గా 200-300 మందిని ఈ రూపంలో ఆదుకుంటా ఉన్నాం. ఇది గొప్ప అవకాశం. ఏంటంటే ఒక వ్యక్తి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా అదే పని మీద చెప్పుండేవారు, మీకు సమస్య అయినప్పుడు మీ ఇంట్లో పెద్ద కొడుకు కింద నేను ఆదుకుంటానని. అది ఈ రూపంలోని ఆయన ఇంటి పెద్ద కొడుకు కింద నిలిచి ఆదుకోవడం అనేది చిన్న విషయం